హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యాస్ డైరీస్కి స్వాగతం. ఈరోజైతే మన బ్లౌజ్ మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవడం కోసం నాకు తెలిసిన కొన్ని బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవడం మీకు చూపిస్తున్నాను. టైలర్స్కి ఇచ్చి ఆ టైలర్లు కుట్టక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా, అందుకు నా బ్లౌజులు అయితే నేనే స్టిచ్ చేసుకుంటాను. అదే మీకు కూడా చూపిస్తున్నాను. మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఆ ఫిట్టింగ్ అనేది కూడా మనకు బాగా అర్థమవుతుందండి. ఎక్కడ లూజ్ వచ్చింది, ఎక్కడ అనేది అర్థమవుతుంది. అది కాకుండా బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్లౌజు ఇక్కడ మనకి తేడా వచ్చింది. 2-3 బ్లౌజులు ఒకవేళ పాడైపోయినా, ఇబ్బంది కలిగినా కూడా మనం అర్థం చేసుకొని బ్లౌజ్ని అయితే మళ్ళీ నీట్గా కుట్టుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది కొంచెం నాకు తెలిసిన వేలో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్లౌజ్కి బ్యాక్ పొడవు తీసుకోవాలండి. వీపు పొడవు అంటాం దీన్ని. షోల్డర్ దగ్గర నుంచి కొలత పెట్టి కింది వరకు వీపు పొడవు అయితే చూసుకున్నాను. 14 ఇంచు వచ్చింది. తర్వాత చెస్ట్ లూజ్ అండి, మెయిన్ ఇంపార్టెంటు. చంక దగ్గర నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకొని ఆ చివర కుట్టు దగ్గర నుంచి ఈ చివర కుట్టు వరకు చూసుకుంటే 18 ఇంచులు పొడవు చెస్ట్ లూజ్ అయితే వచ్చిందండి. మనం చూసినవన్నీ బుక్లో ఒక చోట నోట్ చేసుకుంటానండి, నేనైతే మీకు చూపిస్తాను. బ్యాక్ పొడవు 14 ఇంచులు, ఈ చెస్ట్ లూజ్ వచ్చి 18 ఇంచులు. తర్వాత వచ్చి మనకి బ్లౌజ్కి ఫుల్ షోల్డరు. ఎవరు బ్లౌజ్ ఇచ్చినా, మన బ్లౌజ్ అయినా కూడా షోల్డర్ని అయితే ఇలాగే చూసుకుంటామండి. మనకు ఫస్ట్ తెలియదు కదా వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలని. ఆ చివర చెయ్యి జాయింట్ దగ్గర నుంచి ఈ చివర చెయ్యి జాయింట్ వరకు దీన్ని ఫుల్ షోల్డర్ అంటారు. నాకైతే 10 వచ్చిందండి. అలాగే ఆ చివర చెయ్యి జాయింట్ చేసుకోవడానికి, ఈ చివర చెయ్యి జాయింట్ చేసుకోవడానికి పావించి 10.5 అయితే మనం షోల్డర్ పొడవును తీసుకోవాలి. ఇది కూడా నోట్ చేసుకోండి ఒక చోట. తర్వాత మనము బ్యాక్ నెక్ను చూసుకుంటామండి. బ్లౌజ్కు చాలా మటుకు బ్యాక్ సైడే కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ కొలత అయితే తీసుకుందాము. సేమ్ అలాగే టేపు షోల్డర్ దగ్గర ఉంచేసి క్రాస్గా ఇలా నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టాలి. నాకైతే 11 వచ్చిందండి. చూడండి, ఇంకొకసారి కూడా చూపిస్తాను. బ్లౌజ్ దగ్గర, షోల్డర్ దగ్గర టేప్ నుంచి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎంతవరకు ఎండ్ అవుతుందో అక్కడి వరకు 11 ఇంచెస్ అయితే తీసుకోవాలి. వచ్చింది 11 ఇంచెస్, నోట్ చేసుకోండి అది కూడా. తర్వాత మనము చంక లూజు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు ఈ 3 కూడా తీసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సేమ్ అలాగే టేప్ నుంచి క్లాత్ని కానీ టేప్ని కానీ రెండింటిని లాగకుండా చిన్నగా జరుపుకుంటా ఇట్లా చంక వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 8.2 వచ్చింది. 2 గీతలు 3 గీతలు అవేం మనకేం అనిపించదండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ అడ్జస్ట్ అయిపోతుంది. అయితే కొంచెం టైట్ ఉంది, 8.5 నేనైతే రాసుకుంటున్నాను. చెయ్యి పొడవు 6 ఉంది. జాయింట్ దగ్గర నుంచి, హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి కింది వరకు చెయ్యి పొడవు 6, చెయ్యి లూజు 6.5. ఇక్కడ మనకి ఏమైనా టైట్ కానీ లూజ్ కానీ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొలతలు రాసుకోవాలి. బ్లౌజ్ ఉన్నదైతే యాజ్ ఇట్ ఈజ్ అలాగే 6.5. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనము ఫ్రంట్ పార్ట్లో కొలతలు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ కప్ సైజ్ వస్తుంది. ఈ కప్ సైజు మనము క్రాస్ కటింగ్ అయితే క్లాత్ సాగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, బ్లౌజు ఇప్పుడు మనం బ్యాక్లో తీసుకున్నాం కదా, బ్లౌజ్ పైనుంచి అలా ఫ్రంట్లో పైనుంచి తీసుకోకూడదు. బ్లౌజ్ని అయితే తిరగేసి అలా పైనుంచి తీసుకుంటే క్రాస్ కటింగ్కి తేడాలు వస్తాయండి. ఈ చెస్ట్ పొడవు అనేది కొంచెం తగ్గుతుంది. ఈ చెస్ట్ కప్ సైజ్ అనేది తగ్గితే మనకి బ్లౌజ్ కొంచెం సెట్ అవ్వదు. ఇట్లా కాకుండా బ్లౌజ్ని తిరిగేసి షోల్డర్ కుట్టు ఎక్కడుందో అక్కడి నుంచి అయితే మనము ఈ చెస్ట్ పొడవునైతే తీసుకోవాలి. మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు. ఇవన్నీ అర్థం కాకుంటే ఒక చిన్న బండ గుర్తండి. మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ 14 వచ్చింది కదా పొడవు, దానికి 1 ఇంచి కుట్లల్లో కలుపుకొని 15 ఇంచీలు అయితే పెట్టుకోవాలి. ఈ 15 ఇంచీల పొడవులోంచి -2 చేస్తే 13 ఇంచీలు వస్తుంది. ఆ కప్ సైజ్ అనేది మనం 13 పెట్టుకున్నామంటే కుట్లల్లోకి పైన షోల్డర్కి కింద క్రాస్ బెల్ట్ జాయింట్కి అంత పోయినా కూడా 12,
12.5 అయితే వచ్చేస్తుంది, మనకు కరెక్ట్గా సరిపోతుంది. మిగతాది క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు సరిపోతాయి. తర్వాత ఫ్రంట్ నెక్ కొలత అయితే తీసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర నుంచి తీసుకున్నాను. కుట్లలో కావాలి కదండి, 7.5 అయితే పెట్టుకుంటున్నాను. షోల్డర్ జాయింట్కి మనకు కావాలి కదా, 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా 7.5 తీసుకొని దాన్ని కూడా ఒక చోట నోట్ చేసుకొని, తర్వాత అయితే ఇంకా మనకి బ్లౌజ్ నడుము కొలత తీసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి దగ్గర వరకు నడుము కొలత అయితే మనం మొత్తం తీసుకోవాలి. క్లాత్ని ఏం లాగకుండా ఉన్నది ఉన్నట్టు టేప్ని కూడా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మనం నడుము కొలత అయితే తీసుకున్న తర్వాత కొలతలన్నీ బుక్లో అయితే ఒక చోట నోట్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా మొత్తం కాజా పట్టి వరకు నాకైతే 34 ఇంచులకి ఒక 3 గీతలు తక్కువ వచ్చింది. నేను 34 అయితే పెట్టేసుకున్నాను. 34 అయితే రాసుకుంటున్నాను నేను. మీకు అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ బుక్లో చూపిస్తాను చూడండి అన్ని కొలతలు ఏమేమి చూసుకున్నాం. బ్యాక్ నెక్, బ్యాక్ పొడవు, చంక, చెస్ట్ లూజు, నెక్, ఫ్రంట్ నెక్ అన్నీ చూసుకున్నాం కదా, అవి ఇక్కడ రాసుకున్నాను, చూపిస్తున్నా మీకు. ఫస్ట్ అయితే వెనకాల వీపు పొడవు, షోల్డర్ ఫుల్ షోల్డర్ చూపిస్తున్నా. 10 వచ్చింది. జాయింట్లకు పావించి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రాసుకున్నాము. ఇప్పుడైతే వెనకాల వీపు పొడవు 14 ఇంచులు వచ్చింది కదా, అది కూడా రాసుకున్నాను. నడుము సైజు పొడవు మొత్తం లూజ్ వచ్చి నడుముది 34 వచ్చింది కదా, అది రాసిన. చెస్ట్ లూజ్ వచ్చి మనకి 18. తర్వాత చెయ్యికి షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి పొడవు 6, చెయ్యి లూజు 6.5, చంక లూజ్ వచ్చి 8.5. బ్లౌజ్కి ఎంత ఉందో అంత టైట్ ఉంది కాబట్టి కొద్దిగా లూజ్ పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ నెక్ పొడవు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కొలిచాం కదా 11, అది రాసుకున్నాను. మళ్ళీ ఫ్రంట్ సైడ్ నెక్ మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ 7 ఉంది, పైన షోల్డర్ జాయింట్కు 7.5 పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకు రావాల్సింది కప్ సైజు, కప్పు పొడవు. తర్వాత ఈ సైడ్ జాయింట్ది కూడా మనం తీసుకోలేదు, మిస్ అయ్యాము. ఈ కప్పు పొడవుకు చెప్పాను కదా, గుడ్డి గుర్తు ఏంటంటే 14 ఇంచులు వచ్చిన వీపు పొడవుకు +1 కలుపుకొని 15 ఇంచులు అవుతుంది. ఆ 15 ఇంచుల నుంచి -2 చేసుకుంటే 13 ఇంచులు వస్తుంది. అప్పుడు కప్ సైజ్ కరెక్ట్గా వస్తుంది. అట్లా మనము ఈ ఫ్రంట్ సైడ్ అనేది ఒకవేళ కొలతలు కొలవడం ఇబ్బందిగా ఉంది, ఏమన్నా తక్కువ వస్తుందేమో అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి అయితే మనము 14 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకొని 15 ఇంచుల్లోంచి -2 చేసుకొని ఆ -2 మనకి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బాగా బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది ఆ కొలతలతో. ఇలా 13 ఇంచులు అయితే మనం పెట్టేసుకోవాలి కొలత. ఆ తర్వాత ఈ సైడ్ జాయింట్ అయితే 6.5 ఇంచులు ఉందండి. 6.5 ఇంచులు చంక వైపు జాయింట్ చెయ్యికి, కింద క్రాస్ బెల్ట్ జాయింట్కి 7 అయితే పెట్టుకున్నా నేను. ఈ విధంగా అయితే బ్లౌజ్ కొలతలు తీసుకోవాలండి. రేపు అయితే నేను రేపటి వీడియోలో అయితే కటింగ్ కూడా చూపిస్తాను. అందరికీ అర్థమైందా అండి? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కటింగ్ వీడియోలో కూడా నేను మళ్ళీ మీకు వివరిస్తా, నేను కటింగ్ అయితే చూపిస్తాను. సైడ్ జాయింట్ గురించి చెప్తున్నాను. 6.5 ఉండింది, పావు ఇంచు తీసుకొని 7 పెట్టుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.